జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చింతకాని సమీపంలో వాగులో ఈ శిల్పం బయటపడ్డది. అద్భుతమైన శిల్పకళతో అలరారే కేశవమూర్తి శిల్పం కొంచెం భిన్నమైంది కొన్ని చోట్ల. వెనకవైపు కూడా మోయిని సిగవలి అందమైన ధమ్మిల్లంతో విగ్రహం కనపడుతున్నది. త్రికోణాకృతి మకర తోరణంలో దశావతారాలు చెక్కి ఉన్నాయి. తలపై కరండముకుటం, తల వెనుక ప్రభావలి, కటకముద్రలో ఉన్న వెనక రెండు చేతుల్లో కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ఉన్నాయి. కుడి చేతిలో పుష్పం, ఎడమ చేతిలో గదలు ఉన్నాయి. కాళ్లకు కుడి ఎడమల్లో ఇద్దరు చామరధారులు ఉన్నారు. వాహనంగా గరుడు కూర్చుని ఉన్నాడు. మూర్తి పాదాలు పద్మంలో కనపడుతున్నాయి. మెడలో హార గ్రైవేకాలు, వక్షబంధం, మణిమేకల, జయమాల, ఉరుడాలు ధరించి ఉన్నాడు. ఈ విగ్రహం 800 సంవత్సరాల కిందటి కాకతీయ శైలిలో చెక్కబడ్డది. 24 విష్ణు రూపాలలో ఈ కేశవమూర్తి రూపం ఒకటి. బేలూరులోని చెన్నకేశవ ఆలయంలోని చెన్నకేశవుడు, ఈ కేశవుడు ఒకే విధంగా కనపడుతున్నప్పటికీ బేలూరులోని చెన్నకేశవుడు త్రిభంగిమలో ఉన్నాడు. ఈ కేశవస్వామి స్థానక భంగిమలో ఉన్నాడు. ఈ రెండింటిలో కూడా శిల్ప వైవిధ్యం ఉంది, సామ్య భేదాలు ఉన్నాయి.